బాలల గృహం కావచ్చు, జువెనైల్ హోమ్స్ కావచ్చు, నిన్నటి వరకు కూడా మొన్న గోపాల్పట్లో జరిగిన సంఘటన ఇంకా మర్చిపోలేదు. బాలురుల మీద అఘాయిత్యం చేస్తున్నారు వార్డెన్ అంటూ కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఉన్న ఫలంగా విశాఖపట్నంలో జువెనైల్ హోమ్స్ ఆఫ్ ఉమెన్స్ లోని ఒక 17 సంవత్సరాలు అంటే 7 నుంచి 18 సంవత్సరాల మధ్య స్త్రీలందరూ కూడా బయటకు వచ్చి మాకు సెడేషన్స్ ఇస్తున్నారు, ఎటువంటి అంటే హాని కలిగించే సెడేషన్స్ ఇస్తున్నారు, మమ్మల్ని డిప్రెషన్ లకు తోసి సెడేషన్స్ ఇస్తున్నారు, ఇవి ఎంతవరకు న్యాయం అంటూ కూడా బాలికలందరూ కూడా రోడ్డు ఎక్కడంతో ఒక్కసారిగా విశాఖపట్నం ఉలిక్కిపడింది. అసలు జువెనైల్ హోమ్ లో ఏం జరుగుతుంది? నిజంగానే వాళ్ళు అన్నట్టుగానే సెడేషన్స్ ఇస్తున్నారా? అసలు ఎందుకు అంత డిప్రెషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే జనరల్ గా విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ చికిత్స కేంద్రంలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ తీసుకెళ్లి అసలు ఎలాంటి కోణంలో ఉన్నారు, అసలు ఎంత వరకు వీళ్ళకి మెడిసిన్స్ ఇవ్వచ్చు, మెడిసిన్స్ ఇవ్వలేని నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు జువెనైల్ హోమ్స్ యాజమాన్యాలు కావచ్చు. కానీ ఒక్కసారిగా నిన్న 7 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యస్థులు అమ్మాయిలందరూ కూడా రోడ్డు ఎక్కి అంటే అక్కడ ఫెన్సింగ్ గేట్ దాటి మరి బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా గొడవ చేయడంతో కలెక్టర్ కావచ్చు, అలాగే ఎస్పీ కానిస్టేబుల్ సహాయంతో, లేడీ కానిస్టేబుల్ సహాయంతో వాళ్ళందరినీ నిన్న రాత్రి లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనిపైన ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. నిజంగానే వాళ్ళు అన్నట్టుగా సెడేషన్స్ అంటే డిప్రెషన్ టాబ్లెట్స్ కావచ్చు నిజంగా కోరుకునే నేపథ్యంలో మెడిసిన్స్ అవన్నీ ఎక్కువ మోతాదులో ఇస్తున్నారా, లేదు అనుకుంటే మాత్రం వీళ్ళు బయటకు వచ్చే నేపథ్యంలోనే ఇవన్నీ చేస్తున్నారనే విచారణ అయితే ఖచ్చితంగా చేస్తామంటూ కూడా నిన్న కలెక్టర్ గారు అయితే వ్యాపారం జరిగింది. బట్ ఏదేమైనా సరే అసలు జువెనైల్ హోమ్స్ ఎందుకని కంటిన్యూస్ గా ఇలా జరుగుతున్నాయి? సో గోపాల్పట్నం సంఘటన జరిగినంత వరకు కూడా క్లారిటీ రాలేదు. అసలు నిజంగానే ఇంతవరకు జరిగిందా లేదా అని చెప్పేసి అంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమే నిజంగా వీళ్ళు చేసుకున్న పాపమా? బట్ ఏదేమైనా సరే క్లియర్ గా ఇంకా తెలియాల్సి ఉంటుంది వాళ్ళు అన్నట్టుగానే అంటే సెడేషన్స్ ఇంకా క్లియర్ గా ఇస్తున్నారా లేదా అని. కెమెరా పర్సన్ దీపక్ తో వాణి, వైజాగ్. చైల్డ్ రైట్స్ కమిషన్ దృష్టికి వచ్చింది. ఆ పిల్లలు దాదాపు 2 రోజుల నుంచి కూడా మానసిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పత్రికలో రావడం జరిగింది. ఈ వార్తను చూసి మేము తెల్లవారుసరికి చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గారు ప్లస్ మెంబర్ గా నేను కూడా రావడం జరిగింది. ఆ పిల్లలు మా పైన కూడా దాడి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరగలేదని ఇక్కడ ఒక విషయం కూడా మీడియా కూడా గుర్తించాలి. చట్ట ప్రకారం జరుగుతున్న కొన్ని అంశాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కారణం ఏంటంటే వాళ్ళని విడిపించడానికి తీసుకెళ్లడానికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ రక్త సంబంధికులు కానీ వచ్చి తీసుకెళ్ళాలి. అలా కాకుండా మాకు విడిచిపెట్టిస్తే మేము వెళ్ళిపోతాం అనుకున్నట్లయితే చట్టానికి మేము ఉల్లంఘించడం అవుతుంది తప్పించి చట్టాన్ని పరిరక్షించడానికి మాత్రం మేము కాము. దాంతోపాటు ఒక అమ్మాయి, అనంతపురం అమ్మాయి ఆల్రెడీగా హైకోర్టు తాలూకా తీర్పులు బట్టి ఉత్తర్వులు బట్టి ఉన్నారు. ఆమెను కూడా పంపించమన్నట్లయితే కోర్టు ఎవరికైనా సమాధానం చెప్పొచ్చు. కానీ కోర్టు తీర్పుల దగ్గర కోర్టు తాలూకా అంశాలపైన చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా తల దూర్చదు. కారణం ఏంటంటే చట్ట ప్రకారం జరుగుతుంది కాబట్టి దానికి మన అందరం కూడా కోర్టుకి తలవంచాల్సిన అవసరం అయితే ఉంది. సార్ పోలీసులకి సంబంధం ఉండదు సార్, ఎందుకంటే వాళ్ళు శాంతి భద్రతను పరిరక్షించడం తప్ప, ఎందుకంటే గర్ల్స్ హోమ్ లో ఉన్న పోలీసులకి సంబంధం ఉండదు. ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, అలాగే రాష్ట్ర స్థాయిలో చైల్డ్ రైట్స్ కమిషన్ ఉంటుంది. అసలు ఎందుకు ఈ పిల్లలు అసలు ఏ పరిస్థితులు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారని. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏవో టాబ్లెట్స్ అంటున్నారు. వాళ్ళు ఇక్కడ GCH లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందండి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇక్కడ కూడా సంబంధిత డాక్టర్ కూడా ఉన్నారు. ప్రతి హోమ్ కూడా ఒక డాక్టర్ ఉంటారండి, డ్యూటీ డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు మేము వచ్చి 2 hours అవుతుంది, మాకు వాళ్ళు మాట్లాడే అవకాశం కల్పించట్లేదండి. మేము మా కమిటీ, అలాగే మా చైల్డ్ రైట్స్ కమిషన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, అలాగే మా సంబంధిత అధికారులు ఉన్నారు, కూర్చొని వాళ్ళతో చర్చించి వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి అసలు జరిగిన సంఘటన కారణం ఏంటని తెలుసుకున్న తర్వాత వాళ్ళకైతే వాళ్ళ చైల్డ్ రైట్స్ వైలేషన్ ఎక్కడ కూడా 100% కూడా వాళ్ళు వైలేషన్ జరగకుండా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి మేమైతే వాళ్ళకి 100% న్యాయం చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావని మేము ఇందులో తెలియజేస్తాం. నలుగురు సార్, నలుగురండి. అందులో ఒక హైకోర్టు ద్వారా వచ్చిన ఒక అమ్మాయి ఉన్నారండి. హైకోర్టు ద్వారా వచ్చిన అమ్మాయి కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ కోర్టు డైరెక్షన్స్ కూడా చూడవలసి ఉంది. ఇంకోటి 3 CWC చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కృష్ణా జిల్లా, అనంతపురం, అలాగే శ్రీకాకుళం ఉన్నారు. వాళ్ళతో కూడా చర్చించి ఎందుకంటే వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు జిల్లా స్థాయిలో చైల్డ్ రైట్స్ కమిషన్ అంది అదొక బాడీ సార్, స్టాట్యూటరీ బాడీ. వాళ్ళ డిసిషన్ ప్రకారం ఇక్కడికి పంపించారు, రికమెండ్ చేసి పంపించారు, షెల్టర్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడాలి. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలతో కూడా పిల్లలతో మాట్లాడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత దీని మీద ఫైనల్ గా ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.